మమ్మీకి టచ్ ఫోన్ లేదు, కీప్యాడ్ ఫోనే అప్పటికి, నేను పిడిటీలో ఉన్నప్పుడు కూడా. తనకి సోషల్ మీడియా ఏమంతా తెలీదు. సో భయపడింది. మెల్లగా నేను ఏదైతే అదేంటని కాలేజ్కి వెళ్ళడం, రావడం, తొందర బస్సు దిగి ఆఫీస్కి వెళ్ళిపోవడం, డ్రెస్ చేంజ్ చేసుకోవడం, రోడ్డు మీద పడడం, 4 క్వశ్చన్లు అడగడం, వచ్చడం. చాలా మంది అన్నారు ఫ్రెండ్స్లో, ఎందుకే అట్లాంటి వీడియోస్, నేనేమి డ్రెస్ ఇప్పుకొని డ్యాన్స్లు వేయట్లేదు, బూతులు ఏం మాట్లాడట్లేదు కదా, వల్గర్ కంటెంట్ ఏం చేయట్లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్, పబ్లిక్ క్వశ్చన్స్ అంతే, రోడ్డు మీద నుంచి క్వశ్చన్స్ అడుగుతావా, ఇప్పుడు అదంతా ఎందుకు, అది ఇది అన్నారు. అయినా కూడా నేను అప్పుడు కూడా శాలరీ కోసం నేను చేయలే, నాకు ఇష్టం ఎంటర్టైన్మెంట్. ఒకళ్ళు నేను ఏదైనా మాట్లాడితే ఒకళ్ళు నవ్వినా, నా వల్ల 10 మంది నవ్వుకున్నా, పోనీ నా మీద జోక్స్ వేసుకుని నవ్వుకున్నా నాకు ఆనందంగానే ఉంటుంది. సో అట్లా మా సార్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు. ఫుడ్ ఛాలెంజెస్ అని మేమేం చెప్తే అది అప్పుడు మొత్తం సపోర్ట్ చేసి మా పీడీటీవీ సార్ నన్ను శ్రీవిద్య అనే ఒక మనిషిని పూర్తిగా చెక్కారు అని చెప్పొచ్చు. ఓహో, దానికి ముందు మనిషి కాదు శ్రీవిద్య అంతే. అంటే నాకు మెచ్యూరిటీ లేదు, అంటే ఇలా చేస్తే వీడియోస్ వెళ్తాయి, వీడియోస్కి వ్యూస్ వస్తేనే మనం చేసిన దానికి లాభం. శ్రీవిద్యకి ఎప్పుడు వస్తుంది మెచ్యూరిటీ? నాకా ఇప్పుడు కూడా రాలేదని నాకు తెలుసు, అందుకే అడిగి ఎప్పుడు వస్తుందని. ఇప్పుడు వస్తే ఎందుకు ఇంటర్వ్యూ చేస్తే ఇక్కడ. సో ఎప్పుడు వస్తుంది మరి? ఏదైనా గట్టిగా ఎదురు దెబ్బ తగిలినప్పుడు వస్తుందేమో. సో ఎదురు రావాలా నేను వచ్చి ఒక దెబ్బ వేస్తా? నేను ఎదురు దెబ్బ వేస్తా. ఎదురు దెబ్బ నువ్వు వేస్తావా? సో ఎదురు దెబ్బ అంటే ఏంది అసలు? మనకి ఇక్కడ తగిలితే ఎదురు దెబ్బ అంటారు, వెనకాల దెబ్బ అంటారు, కింద దెబ్బ అంటారు, నెత్తి మీద కూడా తగిలితే పై దెబ్బ అంటారు, ఇక్కడ తగిలితే